Hi guys, my name is Puneet, studying in Box Office Public School and చదివింగ్ 9th class. Today I watched one movie called With Love. It's so good, extraordinary. రే నిన్ను రివ్యూ చెప్పమన్నారా? టెక్స్ట్ బుక్ చదవమనలేదురా రే. చెప్ప. హాయ్ మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈజ్ అబౌట్ విత్ లవ్. ఇది థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ మీరు పెట్టే ఎవ్రీ పెన్నీ ఈజ్ వర్త్ ఫర్ దిస్ మూవీ. ఇట్స్ కంప్లీట్లీ ఫన్ రైడ్. ఈ మూవీ గురించి ఒక సింగిల్ కోట్లో చెప్పాలి అని అంటే, డెస్టినీ డిసైడ్స్ వాట్ కమ్స్ టు యూ. మూవీ ప్లాట్లోకి వెళ్తే, ఒక యంగ్ బాయ్ పెళ్లి చూపులకి వెళ్తాడు. అక్కడ తను కలిసిన ఒక అమ్మాయి అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఏంటి అండ్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి అండ్ వాళ్ళు అక్కడ తీసుకునే డెసిషన్ ఏంటి అనేదే చూస్తారు మీరు. కమింగ్ టు ఫస్ట్ ఆఫ్, ఇట్స్ కంప్లీట్లీ నాస్టాలజిక్ మూమెంట్స్ ఫర్ 90s కిడ్స్. స్కూల్లో ఒక క్రష్ లేదో ఫస్ట్ లవ్ సంథింగ్ ఉంటుంది ఏదో ఒకటి. అప్పుడు ఉండే ఇంట్రోవర్ట్ థింగ్స్ అండ్ ఈవెన్ తను ఎప్పుడన్నా నవ్వినా లేదా సంథింగ్ ఏదన్నా మన సైడ్ చూసినా మనతో మాట్లాడినా ఇట్స్ లైక్ ఏ వినింగ్ ఏ వార్ ఫీల్. చిన్న చిన్న థింగ్స్ ఎక్కువ ఫీల్ అయిపోవడం. సో ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడున్న కరెంట్ మీమ్స్ను కూడా వాళ్ళు యూజ్ చేశారు. ట్రెండింగ్ మీమ్స్ పెడితే మూవీకి ప్లస్ పాయింట్ అయిద్దని కాకుండా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వర్కౌట్ అయ్యేలాగా పెట్టారు. కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో ఫీలింగ్స్తోనే మాట్లాడే సీన్స్ అని కొన్ని ఉంటాయి, అవి బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లోనే ఇంకొక సీన్ ఉంటుంది, అది నేను చెప్తాను ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ స్టోరీ టెల్లింగ్ ఫ్రేమ్. ఐ థింక్ డిఓపీస్ బెస్ట్ వర్క్. సీన్ కూడా చెప్తాను మీకు అర్థం అవడం కోసం. హీరోయిన్ ఫోన్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళకి గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత వాళ్ళు పార్టీకి వెళ్తారు. పార్టీకి వెళ్ళి రిటర్న్ అయిపోతారు రూమ్కి రిటర్న్ అయినప్పుడు హీరో రూమ్కి వస్తుంది. రూమ్కి వచ్చిన తర్వాత హీరో ఇక్కడ ఉంటాడు అండ్ హీరోయిన్ ఇక్కడ ఉంటుంది. హీరోయిన్కి ఆపోజిట్లో మిర్రర్ ఉంటుంది. ఎలా అంటే హీరో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ ఎక్స్ప్రెషన్ మిర్రర్లో చూపిస్తున్నారు అండ్ ఎప్పుడైతే హీరోయిన్ మాట్లాడుతుందో కెమెరా ఇలా ప్యాన్ చేస్తున్నారు. ఇక్కడ 3 థింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఎలా అంటే హీరో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంకొకటి కెమెరా ప్యానింగ్ హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు. అండ్ ఎక్కడ ఫీల్ మిస్ అవ్వట్లా. ఈ మూవీలో నాకు నచ్చిన బెస్ట్ సీన్ అది. ఒక లవ్లో ఉండే ప్రతి ఎమోషన్ బాగా చూపించారు. ఇది పొసెసివ్నెస్ కానీ, ఇన్సెక్యూర్, ఆ ఫీలింగ్, ఒక పర్సన్ మిస్ అయితే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్, డెసిషన్ మేకింగ్లో తొందరపడితే ఎలా ఉంటుంది అండ్ డైలీ కాన్వర్జేషన్స్, మనం డైలీ ఫేస్ చేసే సిచ్యువేషన్స్, మనం డైలీ మాట్లాడే థింగ్స్, సో ఎవ్రీథింగ్ మనకు కనెక్ట్ అవుతాం ఈ మూవీలో. స్టోరీ లైన్ చిన్నదే కానీ ఆడియన్స్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలనేది దే హ్యావ్ బెస్ట్ ఫార్ములా ఫర్ దిస్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. దట్స్ ఇట్. టాటా, బాయ్ బాయ్.